యాత్రా జీవితం అనే ఈ అంశంలో మనం అబ్రహాము గారి జీవితాన్ని కొంచెం అధ్యయనం చేస్తున్నాం. అబ్రహాము గారు ప్రభుతో వ్యక్తిగత సంబంధం కలిగిన వాడుగా కనిపిస్తాడు. అబ్రహాము ద్వారా లోతు ప్రభు నమ్ముకున్నాడు. లోతుతో వ్యక్తిగతంగా ప్రభువు మాట్లాడినట్టు మనకు కనిపించదు. లోతు నీతిమంతుడనే రాస్తుంది. విశ్వాసం ఇచ్చాడు కనుక అబ్రహాము వెంట అతడు నీతిమంతుడిగా మారాడు విశ్వాసం ఇచ్చి. కానీ అతడు ఎందుకు శరీరానుసారుడిగా ఉన్నాడో తెలియదు మనకి. కారణం అతని వ్యక్తిత్వం అయి ఉండొచ్చు, పరిస్థితులు అయి ఉండవచ్చు, లేదు అతని కుటుంబం అన్న అయి ఉండవచ్చు. ఏదైనా కారణం కావచ్చు. సరిగ్గా అబ్రహాము గారు లోతుతో మాట్లాడుతూ మనకు కలహం ఉండకూడదు అంటాడు 13వ అధ్యాయంలో 8వ వచనంలో. అబ్రహాము కలహానికి దూరంగా ఉండే వ్యక్తి. కలహించుకునే వారితోనూ తమ ఇష్టానుసారంగా మాట్లాడే వారితోనూ అతడు మమేకం కాలేడు. దూరంగా ఉండే వ్యక్తి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే లోతుకు అబ్రహాముకు ఉన్న వ్యత్యాసం ఇది. అబ్రహాం గారు పరవాసిగా జీవించాడు. కానీ లోతు కాపురం ఉండి ఈ దేశం నాదన్నట్టుగా ఉన్నాడు. అతడు పరవాసిగా జీవించలేదు. అంత మాత్రమే కాదు, అబ్రహాము జీవితానికి లోతు జీవితానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే అబ్రహామునకు దేవుడు ముఖ్యం. కానీ లోతుకు దేవుని మాట కంటే తన గృహం ముఖ్యం. అతడు తడవు చేయడానికి గల కారణం కూడా అదే కదా. దేవదూతల మాట అతడు విన్నాడు కానీ తడవు చేశాడని రాసింది. కానీ అబ్రహాం జీవితంలో తడవు చేయడం అనేది కనిపించదు. వెంటనే లోబడిన తత్వం అబ్రహాములో ఉంది. ఈ వ్యత్యాసం మనకు కనపడుతూనే ఉంటుంది. కలహానికి దూరంగా ఉన్న అబ్రహాము బంధువైన లోతుకు కూడా దూరం అయ్యాడు. శరీరానుసారులైన నీతిమంతులుంటారు. వారితో కలహం వచ్చే అవకాశం, వారి దగ్గరుండేవారు, వారి కాపర్లతో కలహం వచ్చే అవకాశం కూడా ఉంది. దాని నుండి కూడా అబ్రహాం దూరంగా జరిగాడు. లోతు యోర్దాను ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని సొదొమ వైపు కదిలి వెళ్ళిపోయాడు. అబ్రహాము ఈ దేశం అంతా నీ ఎదుటుంది, నీకేది కావాలో ఏ ప్రక్కకు పెడతావు ఆ ప్రక్కకు వెళ్ళు అని చెప్పాడు. ఇక్కడ నాకు కనిపించిన ఒక మాట మీరు అంగీకరిస్తారో అంగీకరించరో తెలీదు, కానీ దేవుడు మనకే ఇవ్వాలి అనుకున్న వాటిలో మనం మోమాటం చేతనో లేదు మరి ఏ కారణం చేతనో వాళ్ళకు కూడా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం సఫలం కాదు అనిపిస్తుంటుంది. దేవుడు నీకిచ్చిన స్వాస్థ్యం అది. దేవుడు నీ సంతానానికి ఇచ్చిన స్వాస్థ్యం అది. కానీ అతనితో కలహం ఉండకుండా ఉండడానికి అతడు తన వెంట వచ్చినవాడు తన రక్త సంబంధి అయిన కారణం చేత నువ్వు ఎటు వెళితే నేను దానికి వ్యతిరేక దిశలో వెళ్తాను, నువ్వు కుడికి వెళితే నేను ఎడమకి వెళ్తాను అని అన్నాడు. లోతు ఒక మాట అనాలి, నేను దూరం అవడం ఏంటి, మీకు వేరుగా ఉండడం ఏంటి? కాపర్లు కలహించుకున్నారు.
కాపర్ల మీద చర్య తీసుకుందాం, కాపర్లకు బుద్ధి చెప్దాం అని లోతు అనలేదు. అబ్రహాముకు అనే అవకాశం లేదు. ఎందుకో తెలుసా? దేవుడే చెప్పాడు, నీ బంధువుల నుంచి దూరం అవ్వమని. అంటే అబ్రహామేగా ఉన్న బంధువు ఖచ్చితంగా దేవుని మాటకు లోబడాలి. లోతు ఆ మాట అని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు మనకు. కానీ లోతుకు కూడా అబ్రహాము నుండి దూరం కావాలనే ఆలోచనే ఉంది. దేవుడే అబ్రహామును లోతుకు దూరంగా ఉండమన్నాడు. లోతుకు కూడా అబ్రహాముకు దూరంగా ఉండాలనే ఆలోచన ఉంది. స్వతంత్రుడిగా ఉండడం అనేది కోరుకునే అనేక మంది యొక్క కోరిక. ఈ స్వాతంత్రం ఏ నష్టానికి తీసుకుని వెళుతుందో ఓసారి ఆలోచించండి. దేవుణ్ణి తమకు నాయకుడిగా కలిగి జీవించే వ్యక్తులకు దేవుని నాయకత్వం ఉంటుంది. తమకంటే పెద్దవారి యొక్క నాయకత్వాన్ని కూడా వారు అంగీకరిస్తారు. అబ్రహాము తన ప్రభువు మాట విన్నాడు. అప్పటికి ఉన్నది అబ్రహాము ఒక్కడే దేవుడు, అబ్రహాము దేవుడు మాత్రమే. కానీ లోతుకు అబ్రహాము ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు అబ్రహామును వదిలిపెట్టినప్పుడు అబ్రహాము యొక్క జీవితంలో ఉన్న మాదిరిని లోతు స్వీకరించినట్టు మనకు కనపడదు. నాయకత్వం నుంచి నేర్చుకున్న లక్షణాలను అభ్యాసం చేసినట్టుగా కూడా లోతు జీవితంలో కనిపించదు. యాత్రా జీవితంలో నేర్చుకున్న పాఠాలను మన వ్యక్తిగత జీవితంలో మనం ఆచరించటం అనేది అత్యంత అవసరమైన సంగతి. అబ్రహాము లోతునకు ఆ ప్రాంతం ఇచ్చాడు. లోతు అబ్రహాము నుండి దూరం అయ్యాడు. ఇప్పుడు చూద్దాం. 13వ అధ్యాయం 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, నెమ్మది గల స్థలాలలో, ఉన్నతమైన స్థలాలలో, ఉన్నతమైన చోటున్న శ్రేష్టమైన వాటిలో మాకు పాలు పంపులు ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు గనుక తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం. మీ సన్నిధి మాకు తోడుగా ఉండనివ్వండి. మమ్మను బలపరచండి. మీ కృపాహస్తాలకే వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటున్నాను. శారమ్మను జ్ఞాపకం చేసుకోండి, తన గర్భఫలం ఇవ్వండి. రిబ్కాని జ్ఞాపకం చేసుకోండి, తన భర్తకున్న ఆ వెర్కోసిస్ వెయిన్స్ ముట్టి స్వస్థపరచండి. ఆపరేషన్ అన్నారు, ఆ విషయంలో కూడా మీరు కార్యం చేయండి. తిరిగి గుంటూరులో ఉన్న అమ్మ కోసం ప్రార్థన చేస్తున్నాను. కనికరం చూపించండి. చెల్లి కోసం ప్రార్థిస్తున్నాను. మరి అమ్మ భారతం గారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. చెల్లి సరోజిని కొరకు ప్రార్థిస్తున్నాను. చెల్లి నిర్మల కొరకు జ్ఞాపం చేస్తున్నాను. చెల్లి రాజశ్రీ కోసం ప్రార్థిస్తున్నాను. చెల్లి లక్ష్మి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇదే సమయంలో తమ్ముడు శ్రీనివాస్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి, వీరిని జ్ఞాపకం చేసుకోండి. తమ్ముడు డానీ కోసం ప్రార్థిస్తున్నాను. మీరే బలపరిచి ఆదరించండి. తమ్ముడు భద్రాచలం ప్రసాద్ కోసం ప్రార్థిస్తున్నాను. తన ప్రయత్నాన్ని సఫలపరిచిన దేవుడు అని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ముందున్న సమయం దీవెనగా మార్చండి అని మీ కృపకు అప్పగించుకుంటూ, తమ్ముడు భీమవరం ప్రసాద్ గారు వారు వెళుతున్న పరిస్థితుల నడుమ అవసరమైన సమస్తాన్ని మీరు దయచేయమని, నీ దాసుని పరిస్థితి కూడా ఎరుగుదురు గనుక మీరే కార్యం చేయండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓ మాట, అబ్రహాము జీవితంలో దేవుని స్వరం, దేవుని స్వరం అబ్రహాముకు దేవుడిచ్చిన వరం. అతడు
మెసొపొటేమియాలో ఉండగా ప్రభువు మాట్లాడాడు. ప్రయాణమై హారానుకు వచ్చాడు. దేవుడు మాట్లాడలే, మౌనంగా ఉన్నాడు. ఎప్పుడు మాట్లాడాడు అంటే అతడు చూడండి ఒకసారి మళ్ళీ మనం అపోస్తుల కార్యాల గ్రంథం దగ్గరికి వెళదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం దగ్గరికి రండి. అక్కడ మనకు ఒక మంచి సమాచారం దొరుకుతుంది. స్టెఫెను గారి వర్తమానంలో ఆ సమాచారం మనకు లభిస్తుంది. చూడండి 4వ వచనంలో, అతడు కల్దీయుల దేశము నుండి విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత. తెరహు అనే పదానికి ఆలస్యం అని అర్థం అని చెప్తారు. యాత్రా జీవితం ఆలస్యం అయింది ధన సంపాదన దగ్గర. హారానులు తానును వారు వంటి లోతు సంపాదించుకున్న ఆస్తులు ఎక్కడ. చనిపోయిన తరువాత దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్టు 12వ అధ్యాయం 1వ వచనం కనపడుతుంది. మెసొపొటేమియాలో మాట్లాడినట్టు అపోస్తుల కార్యాలు 7లో కనపడితే, తెరహు బ్రతుకున్నంత వరకు ప్రభు అబ్రహాముతో మాట్లాడినట్లేదు. ఆ మీదట అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులో దేవుని స్వరాన్ని వినలేదు. అక్కడ నుండి బయలుదేరి వచ్చేటప్పుడు దేవుడు ముందుగానే చెప్పాడు, నీ బంధువుల విషయం జాగ్రత్త అని రెండోసారి చెప్పినప్పుడు 12:1 ఆదికాండం. అయినా లోతును వెంట పెట్టుకునే వెళ్ళాడు. ఇప్పుడు ఎప్పుడు లోతు విడిచిపోయాడో అప్పుడు దేవుడు మాట్లాడాడు. అంటే లోతు ఉన్నంతకాలం ఐగుప్తు నుంచి వచ్చిన తరువాత దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్టు దాఖలా లేదు. అంటే ఆలస్యానికి కారణాలను మనం విడిచిపెట్టాలి. దేవుడు విడిచిపెట్టమన్న వాటిని కూడా విడిచిపెట్టాలి. లోతు అబ్రహాము నుండి దూరం అయ్యాక, అంటే బంధువులు దూరం అయ్యాక, ఒక మాట నేను చెప్తాను. అబ్రహాము లోతు వంటి బంధువు దూరం అయ్యాక, అసలు బంధువులే లేరు, ఆత్మానుసారమైన వాళ్ళు మాత్రమే అతని బంధువర్గం, నేడైనా అంతే. అయితే లోతు వెళ్ళిపోయాక అబ్రహాము కనానులో నివసించాడు అని 12వ వచనంలో రాస్తాడు. 13:12లో లోతు ఎక్కడ నివాసం ఉన్నాడో కూడా రాస్తాడు. కానీ స్పెసిఫిక్గా రాసిన మాట ఏమిటంటే, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత దేవుడైన యెహోవా. ప్రభు మాట్లాడాలి అనంటే మనం కొన్ని విషయాలకు దూరంగా ఉండవలసి ఉంది అనిపించింది నాకు. కొందరికి మనం దూరంగా ఉండాలి. దేవుడు ఎవరికి దూరంగా ఉండమన్నాడో వారికి దూరంగా ఉండాలి. అప్పుడు ప్రభు స్వరాన్ని మనం నేడు లేఖనాల నుంచి వినగలుగుతాం. అబ్రహాముతో నేరుగా మాట్లాడుతూ అన్నాడు, నీవు లోతుకు ఈ భూభాగాన్ని ఇస్తానన్నావు కదా నువ్వు, కానీ నేను నీతో చెప్తున్నాను అని ఏమన్నాడు? ఇదిగో నువ్వు కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి 14వ వచనం, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు అన్నాడు. అబ్రహాము నిలుచున్నాడు. తూర్పు వైపు చూశాడు, పడమర వైపు చూశాడు, ఉత్తరం వైపు చూశాడు, దక్షిణ వైపు చూశాడు. అంటే 4 దిక్కులు అబ్రహాము తిరిగి చూశాడు. అబ్రహాము కనుదృష్టి ఎంత దూరం ఉందో అంత దూరం చూడనిచ్చిన తర్వాత ప్రభు అన్నాడు, నువ్వు లోతుకిస్తానన్నావు కానీ నేను చెప్తున్నాను, ఇది నేను నీకిస్తానన్నాను, ఇది నీది, నీ సంతానానిది అన్నాడు. గుర్తుపెట్టుకోండి, కొంతమందికి మనం స్థానం ఇచ్చినా వారు దాన్ని సిద్ధించుకోలేరు. కొంతమందికి మనం
స్వాస్థ్యాన్ని అప్పగించినా వారు దాన్ని నిలబెట్టుకోలేరు. కొంతమందికి మనం ఆధిక్యత ఇచ్చినా ఆ ఆధిక్యతను వారు నిలబెట్టుకోరు. కారణం, దేవుని చిత్తం కాకుండా మనం ఇవ్వడం. దేవుని చిత్తమై మనం ఇస్తే పర్వాలా. దేవుని చిత్తం కాకుండా అబ్రహాము లోతుకు మాటిచ్చాడు, నువ్వు తీసుకో అన్నాడు. కానీ దేవుడు అబ్రహాము ఇవ్వను అనలేదు, అబ్రహాము ఇవ్వకుండానే ఉండడు. కానీ దేవుడు మాత్రం నేను నీకు ఇస్తాను అని చెప్పింది నువ్వు వాళ్ళకి ఇస్తానని ఎలా చెప్పావు అని ప్రశ్నించలేదు. కానీ ఇలా అన్నాడు ఆయన, ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. ఇది 15వ వచనం. నేను సాహసించక మాట అంటున్నాను. అబ్రహాముతో అంటున్నాడు, నువ్వు లోతుకి ఇస్తానన్నావు కదా, నువ్వు కుడిపక్క తీసుకుంటే నేను ఎడంపక్క తీసుకుంటానన్నావు కదా, పంపకాలు చేస్తున్నావు కదా నువ్వు. లేదు, ఇది నీది, నీ సంతానానిది, నీ సంతానానికి ఇస్తాను. ఇక్కడే అబ్రహామునకు పాదం పట్టే భూమి ఇవ్వకుండా సంతానం లేనప్పుడే నీ సంతానానికి ఇస్తానని అన్నాడని పరిశుద్ధాత్మదేవుడు అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం, 17 కాదు 7వ అధ్యాయంలో స్టెఫను గారి ద్వారా మాట్లాడించి వాటిని లూకా గారి ద్వారా మనకు రాయించాడు. అంటే మనం త్వరపడి తీసుకున్న నిర్ణయాన్ని దేవుడు అడ్డుకుంటాడు కావాలి. కొన్నిసార్లు మనం దేవుని యొక్క సార్వభౌమ చిత్తం నుంచి దూరమై మన స్వచిత్తాన్ని నెరవేర్చుకుని నష్టపోతాం. స్వచిత్తాన్ని నెరవేర్చుకుని తలనొప్పి తెచ్చుకుంటాం. స్వచిత్తాన్ని నెరవేర్చుకుని నేను మంచి చేశాను అనుకుంటాం. కానీ దేవునికి అది కూడా ఇష్టం ఉండదేమో అనిపించింది నాకు. లోతు సొదొమ వైపుకి వెళ్ళాడు, సొదొమ లోపలికి వెళ్ళిపోయాడు. అబ్రహాము మాత్రం కనానులో పరదేశిగానే ఉన్నాడు. దేవుడు అతనితో ఒక మాట అన్నాడు, నీవు 4 దిక్కులు చూడు అని ఊరుకోకుండా అన్న మాట ఏమిటో తెలుసా? పదిహేడవ వచనం, నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చితనని అబ్రహాముతో చెప్పాడు. ఎందుకో ఈ ఆలోచన దగ్గర కొద్దిసేపు ఆగాలి అనిపిస్తుంటుంది నాకు. లోతుకు భాగమిస్తానని చెప్పిన అబ్రహాముని చూడు అన్నవాడు సంచరించు అన్నాడు. నీవు అడుగుపెట్టు భూభాగం నేను నీకు ఇస్తానని దేవుడు యెహోషువతో వాగ్దానం చేశాడు. దానికి ముంగుర్తుగా నువ్వు అడుగులు వేస్తూ సంచరిస్తూ ఈ దేశం యొక్క పొడవు వెడల్పు తిరుగు. నువ్వు సంచరించిన ప్రతి అడుగు నీ సంతానానికి నేను ఇస్తాను అన్నమాట. దేవుడు అబ్రహాము మాటకు కాదని అతనికి పని చెప్పినవాడిగా దాన్ని స్వతంత్రించుకోవడం కోసం నువ్వు సంచరించు అని చెప్పినవాడిగా కనిపించాడు. తొందరపడి కొన్నిసార్లు మనం అంటాం, కానీ దేవుడే మన తొందరపాటును అడ్డగించేవాడుగా ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు అడ్డగించినా మనం వినం. అలాంటి సమయంలో జీవితంలో నష్టపోతాం. అనేక మార్లు ఇలాంటి నష్టాన్ని చవిచూచిన అనుభవం మనకుంది, వాస్తవం. కానీ ఈ రోజున మనం ప్రభు పాదాల దగ్గర ఉన్నది ఉన్నట్టుగా, ప్రభువా నీ చిత్తం కాని దాన్ని నేను గ్రహించలేకపోయినాను, నేను మానవ మనసుతో ఆలోచించాను. లోతు
నీ ఇష్టం, ఎక్కడికి వెడతావో వెళ్ళు అని అంటే బాగుండేదేమో. కానీ మీరే వచ్చి దాన్ని సరిచేయడానికి ఇష్టపడ్డారు. మరి అబ్రహాం ఇచ్చిన మాట నాకు ఒక క్షణం రూతు జ్ఞాపకానికి వచ్చింది. రూతు లోతు సంతానం. ఆమె వచ్చి విశ్వాసం ద్వారా మరల తిరిగి నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించిన చోటే నేను నివసిస్తాను అని. లోతు దూరమయ్యాడు, రూతు దగ్గరైంది. విశ్వాసంతో వెంబడించిన వారు మనవారవుతారు. శరీరానుసారంగా వెంబడించేవారు ఒకనాటికి దూరం అవుతారు. కంగారు పడవలసిన పనేం లేదు. మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకోవడం అవసరం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సాయం చేశారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి. చెల్లి ఇందిరమ్మను, తన కుటుంబాన్ని మీరే జ్ఞాపకం చేసుకోండి. సౌమ్యకు మీరు ఇచ్చిన ట్రాన్స్ఫర్ కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ బలపరిచి ధైర్యపరిచి కార్యం జరిగించండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.